ఉంటది, అట్లాగే చలి కూడా పెడుతుంది. మొత్తం మంచు కురుస్తుంది, ఏదో ఇది అమెరికాలాగా అయిపోయింది అనమాట మొత్తం అసలు. అబ్బో చల్ల ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ. సో పొద్దున్నే వాయిస్ అయితే హస్కీ వాయిస్ లాగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే లేసాను అనమాట. చలి విపరీతంగా పెడుతుంది, అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. హైదరాబాద్లో అయితే చలి చాలా ఉంది. సో మీ ఊర్లో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ లేవగానే చేసే పని ఏంటంటే చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే లేవగానే ఫస్ట్ చేసే పని హాట్ వాటరే అనమాట. సో కొంచెం కిచెన్ చూసి భయపడకండి, నిన్నైతే దాని కోసం వంట అది చేసేసరికి అది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో హాట్ వాటర్ అయితే పెట్టేసిన, చలి పెడుతుంది. తర్వాత బయటికి వెళ్ళి పని చేసుకునే అంతా చూపిస్తా. ఎట్లుంటుంది అంటే వ్యూ అయితే సూపర్ ఉంటుంది, అట్లాగే చలి కూడా పెడుతుంది. ఫస్ట్ బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది అసలు. మొత్తం మంచు కురుస్తుంది, ఏదో ఇది అమెరికాలాగా అయిపోయింది అనమాట మొత్తం అసలు అంత చలి ఉంది అసలు. చూడ మొత్తం మంకురు కురుస్తుంది, కానీ చలిలో కూడా భలే ఉంది. ఈ చలికి ఇదంతా వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. వీ అయితే సూపర్ ఉంది, ఒక్క లుక్ వేసేయండి వీని మొత్తం. అబ్బో చల్ల ఉంది. అబ్బో ఈ చలికి బయటికి వెళ్ళాలన్నా పని చేయాలన్నా అస్సలు అయితలేదన్నమాట. కొంచెం ఒక 7 అయితే అట్లా ఎండ్ వచ్చేస్తుంది, అప్పుడు అంత అనిపించదు. ఇల్లు చలి పెడుతుంది మనకి, అస్సలు పిల్లలు అయితే లేచలేరు అనమాట. నందా లే నాన్న, చలి పెడుతుందంట. స్కూల్కి టైం అవుతుంది, లేగు. లేదు ఈరోజు ఉంది స్కూలు. నందా లేనన్నా స్కూల్ టైం అవుతుంది. నందా స్కూల్కి టైం అవుతుంది. ఫుల్ జలుబు చేసింది చిట్టి బాబుకి. స్కూల్ చలికి అస్సలు లేసలేరు. స్కూల్కి 8:30కి వెళ్ళాల్సిందే, 9కి వెళ్తున్నారు ఈ చలికి రెడీ అయ్యి వెళ్ళకంటే. చలి పెడుతుందా? తప్పదు, చలి పెట్టిన ఏం పెట్టినా స్కూల్కి అయితే వెళ్ళాలి. పద హాట్ వాటర్ పెట్టినా తాగుదాం. వాటర్ అయితే గరం అయిపోయినాయండి, మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా వాటర్ అయితే తాగుదామని ఉంటున్నాం అనమాట. సో వాటర్ తాగేటప్పుడు కొంచెం ఇట్లా వజ్రాసనంలో కానీ కొంచెం అట్లా కూర్చొని తాగితేనే కొంచెం అది ఒంటికి అనేది పడుతుంది అనమాట. ఈ చలికి హాట్ వాటర్ తాగుతుంటే అసలు ఫీలింగ్ ఉంది చూడండి, మామూలుగా లేదనమాట. సో మంచి అనిపిస్తుంది అండి, ఎందుకంటే చలికి హాట్ వాటర్ హాట్గా ఉంటుంది కదా, సో బాగా అనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా లేవగానే అలవాటు చేసుకోండి, కొంచెం హాట్ వాటర్ అది తాగితే బాగుంటుంది, జలుబు అలాంటిది చేయదనమాట. సో మీరు కూడా అలవాటు చేసుకోండి, మరీ ఎక్కువ గరం కాకుండా లైట్ గరం నుంచి అలవాటు చేసుకోండి. మార్నింగ్ అయితే లేవగానే ఒక టీ ఎలా అయితే తాగుతామో ఆ హాట్ వాటర్ అయితే తాగితే సరిపోతుంది అనమాట. గుడ్ మార్నింగ్. ఎప్పటి నుంచి లేపుతుంటే 1/2 అవర్ అవుతుంది లేవట్టి, చలి పెడుతుంది అని పడుకుంటున్నారు అనమాట లేపుతుంటే. లేవ బుద్ధి కూడా కావట్లేదు అసలు, చలి మామూలుగా లేదు అసలు. రాత్రి కూడా పట్టలేదు, అట్లా లేట్ అయిపోయింది, మార్నింగ్ కూడా లేవలేకపోతున్నాను. 11కి క్లైమేట్ చేంజ్ అయ్యి 11కి క్లైమేట్ చేంజ్ అయ్యి 11కి 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 11
సో క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి అందరికి జలుబులు జ్వరాలు వస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూసుకునే వాళ్ళు నైట్ కూడా కొంచెం జర్నీ ఎక్కువ చేయకుండా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తలేము మేము. ఇక్కడ నుంచి మా ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు చేస్తాం. మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తున్నాం అనమాట, రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడదామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ రీస్టార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాము. అంతే అంతే. ఏమంటారో మీరు చెప్పండి.